ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఈరోజు నిత్యాన్నదానంలోని భాగంగా శ్రీ కొనిజేటి మాలాద్రి వరలక్ష్మి మరియు వెంకటబాల సూర్యరామ నాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో నిత్యాన్నదానంలోని భాగంగా ఇవాళ అన్నప్రసాదం ఏర్పాటు చేసిన వారు శ్రీ కొనిజేటి మాలకొండయ్య గారు 7వ వర్ధంతి సందర్భంగా మరి పరమాన్నం, గారె, చట్నీ, కూర, వైట్ రైసు, సాంబారు అన్ని ఏర్పాటు చేయడమైనది. మరి వాళ్ళ అబ్బాయి గారు వెంకటనారాయణ గారు మరి ఆయన ఆత్మ శాంతించాలని మనందరం కోరుకుందాం. మరి ఈరోజు నిత్యాన్న ప్రసాదంలోని భాగంగా కీర్తి చేసి కొనిజేటి మాలకొండయ్య గారి ఆబ్దికం సందర్భంగా వారి కుమారుడు కొనిజేటి వెంకటనారాయణ గారు మరియు కుటుంబ సభ్యులు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. మరి వారి కుటుంబానికి శాంతి సమాధానాలు ఉండాలని, అదేవిధంగా వారి వ్యాపార అభివృద్ధి ఉండాలని, అదేవిధంగా మాలకొండయ్య గారి ఆత్మ శాంతించాలని మనందరం భోంచేసే ముందర కోరుకుందాం. అదేవిధంగా మరి ఈ నిత్యాన్న ప్రసాదంలోని ముఖ్యంగా ప్రతిరోజు దాతలు ఉన్నా లేకపోయినా మరి మాలాద్రి గారు నిత్యాన్న ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. మరి వారికి కూడా మంచి ఆరోగ్యం ఉండాలని, వారి వ్యాపార అభివృద్ధి ఉండాలని, అదేవిధంగా ఇంకా అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా మరి ఆయన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని మనందరం కోరుకుందాం. అదేవిధంగా మరి మీరు కూడా ఈ భోజనం చేస్తున్నవారు కూడా బయటికి వెళ్ళి దాతలకు చెప్పాలని, ఈ అన్నదాన కార్యక్రమం ఇంకా మనం విస్తరించాలని. ఎందుకంటే పల్లెటూరుల నుంచి ఫోన్ చేస్తున్నారు, పల్లెటూరు నుంచి ఫోన్ చేసి మా ఊర్లో 10 మంది ఉన్నారు, మా ఊర్లో 10 మంది ఉన్నారని, భోజనం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ భోజనం పంపించాలంటే మనకు దాతలు ముఖ్యం. మనకి ఎందుకంటే డబ్బులు ముఖ్యం. డబ్బులు ఇప్పుడైతే మనకి చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇక్కడికే చాలా ఖర్చు అవుతుంది. ఇంకా భోజనం ఇంకొక 100-200 మందికి పెట్టాలంటే ఇంకా దానికి తగిన డబ్బులు కావాలి. మరి మీరు అంటే డబ్బులు చేసిన వాళ్ళు చేయొచ్చు, మరి మీరు దాతలకు చెప్తారని. అదేవిధంగా ఈ గ్రూపులో ఎంతమంది అయితే ఉన్నారో ఆ గ్రూప్ సభ్యులు కూడా ఒకసారి ఈ వీడియో విని ప్రతి ఒక్కరు మరి ప్రతి నెల ఎంతో కొంత వేస్తే కొంతమందికి భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు, వారు ఆకలి తీర్చిన వారు అవుతారు. మరి ఎంతో కొంత ప్రతి నెల మరి అన్నప్రసాదానికి మరి వారు విరాళాలు ఇస్తే మరి ఇంకా ఈ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా ముందుకు వెళ్తుంది. ఇంకా చాలామందికి మనం భోజనం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వారందరికీ భోజనం అందించే కార్యక్రమం మనం చేపడదాం. మరి అదేవిధంగా మరి ఈ నిత్యాన్న ప్రసాదంలోని మరి ప్రతిరోజు మనం ఇలా భోంచేస్తున్నాం అని కాకోకుండా మరి మీరు కూడా 10 మందికి చెప్పి ఎవరైనా పుట్టినరోజులు కానీ ఏమైనా సందర్భాలు ఉంటే ఈ చారిటబుల్ ట్రస్ట్లో చేసుకునేలాగా మీరు కూడా చెప్పాలా. 10 మందికి చెప్తే ఎవరో ఒకరు స్పందిస్తారని మేము మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చెప్తున్నాం. అదేవిధంగా మరి మనం భోంచేసే ముందర కాశీ అన్నపూర్ణ మాతని, వాసవి మాత్రం ఒకసారి ప్రార్థించుకొని మనం భోంచేద్దాం. కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే. అన్నదాతలో 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 ఓకే వడ్డించండి. మరి భోజనం ఎంత కాలుతాయి గారి తినేవాళ్ళు పెట్టించుకోండి, పరమాన్నం తినేవాళ్ళు పెట్టించుకోండి. ఎందుకంటే డ్రమ్ములోనూ డ్రైన్లోనూ కనపడుతున్నాయి ఇక్కడ వండిన పదార్థాలు. ఎందుకంటే ఎంత కావాలో అంత పెట్టించుకోండి, శుభ్రంగా తినండి, కడుపు నిండా తినండి. ఎంతమందికైనా పెడతాం, ఎంతైనా పెడతాం. ఎందుకంటే టక్కుమనే ఏదో 2 ముద్దలు పెట్టుకుని డ్రమ్ములు వేసేస్తున్నారు. మరి అది మంచి పద్ధతి కాదు, మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. మరి ఎంత కావాలో అంతా పెట్టించుకొని మరి మీరు శుభ్రంగా తినే ప్లేటు గ్లాసు శుభ్రంగా సింకులో కడిగి మరి అక్కడ పెట్టాలని మేము చెప్తున్నాం మీకు. ప్రతిరోజు ఎంత కావాలో అంత పెడతాం. కానీ మీరు శుభ్రంగా తినండి, పడేయకండి. మీ మధ్యలో ఎవరన్నా తాగేసి ఉంటే మాత్రం వెనక్కి ఆగమని చెప్పండి. బయటికి గంటేయచ్చు, మీరు ఇబ్బంది ఏం లేదు. ఎవరన్నా తాగేసి వస్తే మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవని చెప్పండి. మీరు అందరూ తిరిగిలేదు, మేము ఉంటాం మీకు సపోర్ట్. ఎవరన్నా వాసన వస్తే బయటికి వెళ్ళిపోవని చెప్పండి. అర్థమవుతుందా? ఎందుకంటే చాలా పవిత్రమైన కార్యక్రమం. చాలా మన నిడదోల్లో ఇటువంటి కార్యక్రమం ఎక్కడా లేదు ఈ చుట్టుపక్కల.
మరి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ వినియోగించుకుంటాం. మరి మీకు మంచిది, మాకు మంచిది. అది మేము ఎందుకంటే మేము ఎంత కష్టపడుతున్నామో మీకు భోజనం పెట్టడం గురించి మరి అది కూడా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే డబ్బుల పరంగా కష్టం, శ్రమ పరంగా కష్టం, అన్ని విధాల మేము చాలా మీ గురించి చాలా కష్టపడుతున్నాం. మరి మీరు ఇవన్నీ గమనించుకొని చాలా పద్ధతిగా ఉండాలి. ఎందుకంటే ఇది ఈ బోర్డు మీద రాశారు అన్ని సీసీ కెమెరాల్లో ఉంటే నిఘా ఉంటుంది. మీరు ఎవరు ఎంత తింటున్నారో, ఎవరు ఎంత పడేస్తున్నారో, ఏం మాట్లాడుకున్నారో అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అవుద్ది. ఎందుకంటే కింద మీరు తిని కూడా అన్నం మెతుకులు కూడా కింద పడకూడదు, శుభ్రంగా నీట్గా తినాలి. మేము పదే పదే ఎందుకు చెప్తున్నామంటే ఎంత కావాల్సినా పెడతాం, ఎంతైనా పెడతాం. మా మీద దయించి మాత్రం ఎవ్వరు తాగేసి మాత్రం పొరపాటున రాకూడదు. వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మాకు చెప్పండి, మేమే బయటికి పంపించేస్తాం.